సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తూ ఉంది దూరంగా ఉన్నటువంటిదేమో మనకు పిఎస్ఎల్వి యొక్క అసెంబ్లింగ్ యూనిట్గా మనం చెప్తాం. ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు కోర్ ఇంజిన్ని తీసుకొచ్చి దాన్ని నిలువుగా నిలబెట్టడం అనేది జరుగుతుంది అసెంబ్లింగ్ యూనిట్లో. దీంట్లో అవసరమైనటువంటి రాకెట్ ఇంజిన్స్ని అమర్చిన తర్వాత ఇంధనాన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఇరువైపులా స్ట్రాపాన్ మోటార్లను ఫిట్ చేస్తారు. కోర్స్ ఇక్కడ S9 స్ట్రాపాన్ మోటార్లు లేవు కాబట్టి చిన్న పరిమాణంలో ఉండేటటువంటి స్ట్రాపాన్ మోటార్లను ఫిట్ చేసి దాంట్లో ఇంధనాన్ని నింపడం జరుగుతుంది. తర్వాత రెండవ దశలో ఉన్నటువంటి రాకెట్ ఇంజిన్ని దాని మీద అమర్చి దీంట్లో ద్రవ ఇంధనాన్ని ఫిల్ చేస్తారు. దానిపైన మూడవ దశ ఇంధనాన్ని, నాలుగవ దశ ఇంజిన్ని దాంట్లో ఇంధనాన్ని నింపిన తర్వాత పై భాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన తర్వాత ఈ పై భాగంలో ఉష్ణ కవచాన్ని ముందుగానే ఫిట్ చేస్తారు. ఫిట్ చేసినాక ఏర్పడినటువంటి మొత్తం అమరిక ఏదైతే ఉందో దీనిని ఒక ప్రయోగ వేదిక లేదా ప్లాట్ఫామ్ ద్వారా ఒక ట్రాక్ గుండా తీసుకొని పోయి సుదూరంలో ఉండేటటువంటి లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి దీన్ని పైకి ఎగరవేసేటటువంటి ప్రయత్నం చేస్తారు.